మహాకాశం అంటే మా గొప్ప దేవ, గత కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి కీర్తనాకారుడు ప్రార్థిస్తున్న రీతిగా 17వ కీర్తన 9వ వచనం, గాడ్ మీ యాజ్ ద యాపిల్ ఆఫ్ యువర్ ఐ. ఒకడు తన బాబును కాపాడుకున్నట్లు నన్ను కాపాడు. మమ్మల్ందరినీ కూడా ఈ మండు టెండర్లు, పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన దెబ్బ తగలదని వాగ్దానం చేశారు. ఇంతవరకు 4 మాసాలు కాపాడి 5వ మాసం 3వ పరిశుద్ధ పునరుద్ధాన దినంలో మమ్మల్ని సజీవులుగా ఉంచారు. ప్రభానికి పొందారు. మేమంటే నీకు ఎంతో ప్రేమ, ఇష్టం. నాలో ఏ ఒక్కరు నశించడం నీ చిత్తము కాదని మేము గ్రహిస్తున్నాం. ప్రభా, పౌలు ఒక పెద్ద కేక వేస్తూ ఉన్నాడు. ఓ ఐ యామ్ ఎ రెస్టెడ్ మ్యాన్ దట్ హూ విల్ రెస్క్యూ మీ ఫ్రమ్ దిస్ బాడీ ఆఫ్ డెత్. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఎట్టి మరణకు నా శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు. ఐ థ్యాంక్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్ అండ్ సేవియర్. ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రోమా 7:24. అవును ప్రభా, మాలో నో గుడ్ థింగ్ డ్వెల్స్ ఇన్ మై బాడీ. పౌలు అంటున్నాడు, మాలో మంచిది ఏదియో నివసించడం. ఉదయకాలం మమ్మల్ందరినీ కూడా ఇదిగోనైనా అనుదినము మీరు కాపాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు. మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవాలి, నేను స్తుతించలేదు. పాతాళమున నీకు ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు? అవునైనా 6వ కీర్తన 5వ వచనంలో కీర్తనకారుడు ప్రశ్న వేస్తున్నాడు. 113:3, సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు నీ నామము స్తుతింపదగినది, గణపరచదగినది, కొనియాడదగినది. ప్రభా, నీకు వందనాలు. ఈ దినం మమ్మల్ని సజీవులుగా ఉంచారు. ప్రభా, గ్రంథంలో రాయబడిన సజీవులే కదా నేను స్తుతిస్తారు, గణపరుస్తారు, ఆరాధిస్తారు, కొనియాడతారు, పూజిస్తారు. ఈ దినం మమ్మల్ని సజీవులుగా ఉంచి ఒక కుటుంబంగా సర్వోన్నతమైన దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మమ్మల్ని అంగీకరించినందుకు వందనములు చెల్లిస్తూ, పాతాళంలో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా పరలోకంలో దేవుని గుడిపార్శ్వమున ఎఫెసీ 2:7 ప్రకారం కూర్చుండబెట్టిన విధానాన్ని బట్టి వందనాలు. చీకట్లో నుంచి వెలుగులోనికి, నాయన మరణంలో నుండి జీవంలోనికి, అసత్యంలో నుండి సత్యంలోనికి మమ్మల్ని నడిపించిన మా గొప్ప తండ్రి నీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ ఆరాధనతో సమస్త మహిమ, ఘనత, కీర్తినికి ఆరోపిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు, త్వరగా రానైన క్రీస్తు యేసు శక్తిగల నామములో నీకు సమర్పిస్తున్నాం. మా ప్రియ పరలోకపు